హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జెషి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఈ మధ్యన నాకు రిపీటెడ్‌గా ఒక క్వెషనొస్తుంది. మీరెలా హ్యాండిల్ చేస్తున్నారు? ఇంట్లో చిన్న పాపను పెట్టుకొని ఆఫీస్‌కెళ్తున్నారు. మీకు కష్టం అనిపించట్లేదా అని. నేను మ్యారేజ్‌కి ముందు నుంచి జాబ్ చేస్తున్నాను. సో, ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడా నేను జాబ్ చేసేదాన్ని. అంటే రెగ్యులర్‌గా వెళ్ళేదాన్ని కాదు. రెగ్యులర్‌గానే వెళ్ళేదాన్ని. ఫస్ట్ 4 మంత్స్ అయితే నాకు చాలా స్ట్రగులే ఫేస్ చేశాను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. కానీ నాకు మా ఆఫీస్‌లో వాళ్ళు కూడా కొంచెం సపోర్ట్ చేశారు. ఆ రీజన్ వల్ల నేను ఫ్రీక్వెంట్‌గా వెళ్ళేదాన్ని కాదు. ఆల్టర్‌నేట్ డేస్ వెళ్ళడం లేదా హాఫ్ డే వెళ్ళడం అలా చేస్తుండేదాన్ని. ఫిఫ్త్ మంత్ నుంచి మళ్ళీ నాకు బానే ఉందండి. చక్కగా ఫుడ్ అది తీసుకునేదాన్ని. ఎక్కడికైనా సరే యాక్టివ్‌గా వెళ్ళేదాన్ని. ఫస్ట్ 4 మంత్స్ అయితే నాకు స్ట్రగుల్ పీరియడ్ అనే చెప్పొచ్చు. ఇలాగే అందరికీ ఉంటదని చెప్పలేము. ఒక్కొక్క బాడీ తత్వం బట్టి అలా ఉంటుందనమాట. ఒక అమ్మాయి నాకు మెసేజ్ చేసింది. నేను జాబ్ చేస్తున్నాను. ఇప్పుడు కన్సీవ్ అయ్యాను. నేను మళ్ళీ జాబ్ కంటిన్యూ చేయొచ్చా అని. ఏదైనా సరే మీరు మీ డాక్టర్‌ని అడగాలి. నేను ఎవ్రీ మంత్ చెకప్‌కెళ్ళినప్పుడు ఖచ్చితంగా నేను మా డాక్టర్‌ని అడుగుతూనే ఉండేదాన్ని. జాబ్ కంటిన్యూ చేయొచ్చా? ఏమైనా ప్రాబ్లమ్ ఉందా అని. లేదు కంటిన్యూ చేయొచ్చు అంటేనే నేను కంటిన్యూ చేశాను. తర్వాత కొంచెం ఎయిత్, నైన్త్ మంత్ కొంచెం మళ్ళీ డిస్టర్బెన్స్‌గా ఉంటది. ఎందుకంటే బేబీ మూవ్‌మెంట్ అవి ఎక్కువగా ఉంటది కాబట్టి, కొంచెం ఫుడ్ అది గూడా ఎక్కువ తీసుకోలేము. మనం ఎంజాయ్ చేయాల్సిన మంత్స్ ఏంటంటే 5, 6, 7 మంత్స్ అయితే చాలా బావుంటుందండి. ఫుడ్ మనం మంచిగా తీసుకోవచ్చు. అలాగే మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా సరే వెళ్ళొచ్చు. అదే డాక్టర్ సజెషన్ తీసుకొని ఎక్కడికైనా వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. మనం యాక్టివ్‌గా గూడా ఉండొచ్చు. ఎయిత్, నైన్త్ వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం బేబీ గూడా పెరిగిపోతుంది. మన బాడీ వెయిట్ కూడా పెరుగుతుంది కాబట్టి కొంచెం స్ట్రగుల్ పీరియడ్ అనే చెప్పొచ్చు. నేను నా డెలివరీ తర్వాత గూడా 1 మంత్ నుంచే నేను మళ్ళీ ఆఫీస్‌కి రావడం స్టార్ట్ చేశాను. అప్పుడప్పుడు రావడం, ఒక 1 అవర్ ఉండి వర్క్ చేసుకొని వెళ్ళడం. తర్వాత 3 మంత్స్‌కి హాఫ్ డే వచ్చి వెళ్ళడం చేసేదాన్ని. ఇంకా సిక్స్త్ మంత్ నుంచి మళ్ళీ ఫుల్ డే స్టార్ట్ అయింది నాకు. ఆఫీస్‌కి ఫుల్ డే ఉండిపోయి మళ్ళీ ఇంటికి వెళ్ళడం అది చేశాననమాట. ఇదంతా కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. అంత చిన్న బేబీని వదిలేసి రావడం అంటే కష్టమే అనిపిస్తుంది. కానీ తప్పదు కంటిన్యూ చేయాలి. ఆ రీజన్ వల్ల నేనింక అలాగా జాబ్ కంటిన్యూ చేశాను. నాకు ఈ జాబ్ కంటిన్యూ చేయడానికి ప్రెగ్నెన్సీ టైమ్‌లోని, డెలివరీ తర్వాత అంటే మా మదర్ నాకు చాలా పెద్ద సపోర్ట్ అసలు. ప్రెగ్నెన్సీ టైమ్‌లో గూడా నా దగ్గరే వచ్చి ఉండేవారు. అలాగే డెలివరీ తర్వాత గూడా ఏదైనా చిన్న చిన్న పనులున్నా, పాపను చూసుకోవడం ఇప్పటికి గూడా స్టిల్ మా మదరే పాపను చూసుకుంటున్నారు. సో, ఆవిడ సపోర్ట్ లేకపోతే అసలు నేను జాబ్ కంటిన్యూ చేసేదాన్నే కాదు. సో, ఇది ఎందుకు చెప్తున్నానంటే నన్ను రీసెంట్‌గా ఒకరు క్వెషన్ ఎసారు. దానికి ఆన్సర్ చెప్తున్నాను. బై బై.